ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భారీగా విరాళం ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. ఒకటి రెండు కాదు, సుమారు 50 కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చారట తారక్. తన మావయ్య ఏపీకి సీఎం కావడం చాలా సంతోషంగా ఉందని, ప్రజలకు ఇచ్చినటువంటి మాటని మరుసటి రోజు నుంచి నిజం చేస్తూ ఆ సూపర్ 6ని నెరవేరుస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని, రాష్ట్రం సుభిక్షమైన పరిపాలనతో కళకళలాడుతుండడం చాలా సంతోషంగా ఉందని చెప్తూ, ఏపీ రాజధానికి మరి ఏర్పాట్లు చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తిగా అదొక అడవిలాగా మార్చేసిందని, మరి ఆ అడవిని మరొక్కసారి సుందర వనంగా మార్చేటువంటి ప్రక్రియ చంద్రబాబు గారు ఒక మహాయజ్ఞంగా చేపడుతుండడం చాలా సంతోషదాయకమని చెప్తున్నటువంటి మన ఎన్టీఆర్, అమరావతి అభివృద్ధి కోసం చంద్రబాబు గారు చాలా కష్టపడుతున్నారని, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచెత్తినటువంటి గత ప్రభుత్వానికి ధీటుగా ఇప్పుడు నిలబడాలంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే తెలుగుదేశం ప్రభుత్వానికి రాజధాని అభివృద్ధి కోసం నా వంతు సాయంగా 50 కోట్ల రూపాయలని ఇస్తున్నట్టుగా తెలియజేశారు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనౌన్స్ చేసిన అమౌంట్ చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన వాళ్ళని కాదు, రాష్ట్రం గురించి ఆలోచించారు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అనేది ఎంత కామెడీ విషయంగా మారిపోయిందో అంత బాధాకరమైన విషయం. ఒక ఆంధ్ర పౌరుడిగా ఉన్నటువంటి నేను నా రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న సాయంగా దీన్ని భావిస్తున్నట్టుగా ఎన్టీఆర్ చెప్తూ, చంద్రబాబు గారి చేతుల మీదుగానే ఈ డొనేషన్ని ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది.